పిఠాపురం జగ్గయ్య చెరువులో అమానవీయ సంఘటన జరిగింది. అమ్మ పొత్తిళ్లలో ఉన్న 5 నెలల పసికందును బావిలో పడేసిన దుర్మార్గ సంఘటన సంచలనం సృష్టించింది. గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి బలి ఇచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో పక్కన పాప లేదని గమనించిన తల్లి పసుపులేటి శైలజ గుర్తించింది. తాత ఫిర్యాదుతో అర్ధరాత్రి రంగప్రవేశం చేసిన పోలీసులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరికి పసికందు బావిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ పసుపు తీరా ఎక్కడ ఇది గుమ్మ కూడా ఉంది సార్. రెండు పెట్టి కూడా ఉన్నది. సార్ వాడాలి. వెళ్తా ఉంటే ఇంటి పక్కలోడు ఒక కుర్రాడు సూసైడ్ ఎత్తి పిల్లలు లేకపోతే మమ్మల్ని లగ్గొట్టేది. అమ్మ చింతలు లేదు అంటే మా అమ్మ అయిపోయింది. మొత్తం అన్ని చూసారండి. బయటకు వచ్చి చూసారు. కాపాడలేదు. హాస్పిటల్ నూతులు ఉందంట. పిల్లడు అన్నీ కళ్ళు తిరిగి పడిపోయాడండి. పిల్ల నూతులో ఉందనేది మేము అందరం రాత్రి పనిలోకి వెళ్ళి మా ఆయన 10 గంటలకు వచ్చాడండి. అప్పటిదాకా ఇక్కడే కూర్చున్నాం. నేను మా పిల్లనే, మా పిల్లోడిని చంటి పిల్ల ఇంట్లో పడుకున్నారండి. పడుకుంటే మా ఆయన 10 గంటలకు వచ్చాడండి. వస్తే పిల్లని వెళ్ళిపోమ్మా పడుకో అనేసి అన్నాను. లోపలికి వెళ్ళి పిల్ల పడుకుంది. పక్కనే చంటి పిల్లతో పడుకుంది. పాలు ఇవ్వనాకి వెళ్ళింది. అన్నం తినేసి మా ఆయన నేను వెళ్ళి పక్కన మా ఇంకా దీన్ని వేసుకొని పడుకున్నామాట అండి. మా పిల్లడేమో సోఫాలో పడుకున్నాడు. ఎవరి మీద నాకు అనుమానం లేదండి. మేము ఎవరితో గొడవలు ఆడమండి. పనిలోకి వెళ్తాం, కూలి పనికి వస్తామండి. ఎవరి మీద ఖర్చులు కూడా లేవండి. మేము 1 గంట 20కి చూసుకున్నాం. అమ్మ చింత లేదు అని అంటుంది పిల్ల. ఇదేటమ్మా ఉంటుంది ఇక్కడే అనేసి అంటే నెతికితే కాపాడలేదు. మా ఆయన పిల్ల కాపాడతలేదు అనేసి అంటే అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే బయటకి ఇన్ని నిమ్మకాయలు అవన్నీ తీసేసి ఉన్నాయండి గుమ్మం కాడ. అప్పుడు నెతుక్కుంటున్నామండి. నెతుక్కుంటే ఆ వెనకాల ఉన్న కుర్రోడు నూతికాడ ఉండి ఈ సెల్ల ఫోన్ చేస్తే మా తుప్పలో ఉందండి నా సెల్. నెతుకుతుంటే లైట్ వెలుగుతుందండి. సైలెంట్లో పెట్టాను. లైట్ వెలుగుతుంది. అప్పుడు చూసి తీసాడండి మా బావగారు.